మన మధ్యలో వీవిఎస్ కర్మాత్మక అంశం మరి మీ మధ్య అద్భుతములు చేసేది అంశం నిర్గమకాండం 34 వీవిఎస్ అంశం. కాబట్టి ఆ అంశం కోసం కూడా ప్రార్థించండి. మరి యవనస్తుల మధ్యలో దాని తర్వాత యూత్, మరి యవనస్తులు, దాని తర్వాత సీనియర్స్, జూనియర్స్, ముఖ్యంగా కేజీ పిల్లలు వాళ్ళు రక్షించబడాలి. మరి ఇంకో తరం దేవుని కొరకు సిద్ధపరచబడాలి. కాబట్టి వీవిఎస్ పరిచయం అనేది చాలా ప్రాముఖ్యం. ఏదో పాటలు పాడుతున్న వాళ్ళు కార్యం అయితే జరుగుతుందనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి దయచేసి గమనించండి. పరిచయాలు ఎంతో ఘనంగా జరగడం కోసం ప్రార్థించండి. వీవిఎస్ అంటే చిన్న విషయం కాదు, ఎంతో సమర్పణ కావాలి. కాబట్టి వీవిఎస్ పరిచయకి ఎంతో సమర్పణ. కాబట్టి మరి సమర్పణతో మనం అందరము మరి వీవిఎస్ పరిచయం చేయడం కోసము మరి దయచేసి ప్రార్థించండి. ప్రతి అవసరం కూడా దేవుడు తీసేట్టుగా ప్రార్థించండి. మధ్యాహ్నం కాలం భోజనాలు కానీ, ఉదయకాలం వాళ్ళ ఆహారం కానీ, తర్వాత పిల్లలు పెట్టేటప్పుడు వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాలి. కాబట్టి వీటన్నిటి కోసం ప్రార్థించాల్సింది మరి మనం చేస్తున్నాం. కాబట్టి మీ ప్రార్థన ఎంతో అవసరం. దేవుడిలో పరిచర్య కొలత లేకుండా పరిచర్య జరగాలి అంటే మీ ప్రార్థన ఎంతో అవసరం. కాబట్టి బాగా ప్రార్థించండి. వీలైతే ఈ వీవిఎస్ అయిపోయేంత వరకు కూడా రాత్రి 1 గంట సేపు, 1 గంట నిద్ర తక్కువ చేసుకుని ఈ వీవిఎస్ కోసం ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు ఆ పరిచయకి గొప్ప ప్రతిఫలం దేవుడు మీకు దయచేస్తారు. దేవుడు మరి దయచేసి వీవిఎస్ కోసం ప్రార్థించాల్సిన వాళ్ళు ఆదికాండం 49వ అధ్యాయము 1-2 వచనాలు మేము కలిసి చదువుకుంటాం. ఆదికాండము 49వ అధ్యాయం 1-2 వచనాలు నేను కలిసి చదువుకుంటాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇచ్చాడు, మీరు కూడి రండి, అన్నదూరంలో సమీపపు సముద్రాన్ని తెలియజేస్తారు. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి. మాట్లాడను కాక ప్రార్థన చేసుకున్నాం. తండ్రి వందనాలు, పాటల్లో సహాయపడ్డారు. వాగ్దానం దీవించండి, తోడైనండి. ఎవరు ఖాళీగా వెళ్ళకుండా సాయం చేయండి. దైవభక్తితో దేవుని అందరి భయం కలిగి దేవునికి రాగల మా ప్రియులను బట్టి వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని రక్షించిన దినమున ఎట్టి ప్రేమ మాలో ఉండెనో ఆ ప్రేమ లేశమంతైనను ప్రభా ఈ శరీరము మంటి దేహమును విడిచిపెట్టేంతవరకు కూడా తగ్గిపోకుండా మెట్టుకు అంతకంతే అధికము ఉన్నట్లుగా సంపూర్ణము ఉన్నట్లుగా మీరు సాయం చేస్తాల్సింది వేడుకుంటున్నాను ప్రభా. ఆయనను నీ మీద ఒక నేరం నేను మోపవలసి ఉన్నది. నువ్వు మొదటి ప్రేమను విడిచితివి ఓ ప్రభా. ఇదెంత ఘోరమైనటువంటి నేరము. రంగుల తండ్రి, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. మేము ప్రేమ లేని వారమైతే వ్యర్థులం. దేవునింటి మీద ప్రేమ, దేవుని మీద ప్రేమ, దేవుని వాక్యం విషయంలో ప్రేమ ప్రభా. నేటి దినాల్లో నీతి నిమిత్తమే ఆకలి దప్పులు లేని ప్రభా పరిస్థితులు, విశ్వాసం కనుగొనలేని పరిస్థితులు ప్రభా. అయితే ఆ పరిస్థితులన్నీ ప్రభా ఎండిపోయినటువంటి పరిస్థితులు, అవి మాలో కనబడకుండా మీరు సాయం చేయండి ప్రభా. ప్రభు మా మీద మొదటి ప్రేమను విడిచితివైన నేరం మోపలేని వారముగా మేము జీవించడానికి మీరు సాయం చేయండి ప్రభా. మీ పాదంలో ఆశ్రయిస్తున్నాం, సాయం కోరుతున్నాం. ఈ సమయం మాకందరికీ దీవించండి. ఆదికాండం 49వ అధ్యాయం ప్రభా. ఇశ్రాయేలుకు మీ యాకోబు కుమారులారు కూడి రండి, అంత్య దినంలో మీకు సమయంపు సంగతులు నేను చెప్పేదను, తెలియజేసేదను ప్రభా. యాకోబుకు మీరు ఇచ్చిన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి వందనాలు. ఆ భవిష్యత్ జ్ఞానం కొరకై యాకోబుని ఎన్ని అనుభవాలు కూడా మీరు తీసుకెళ్ళినారు, వాటన్నిటికీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను దేవా. ఈ సమయం మాకింత ఆశీర్వాదకరంగా చేయండి, ఈ సమయం మాకింత దీవెనకరంగా చేయండి, ఈ సమయం మాకింత మేలుకరంగా చేయండి ప్రభా. వందనం లేలించి ముస్తిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ క్రీస్తు యేసు వారి ప్రభా మాతో అందరితో మీరు మాట్లాడండి. ఎవరు ఖాళీగా వెళ్ళకుండా సాయం చేయండి. సమయం దీవించండి, సమయంలో అధ్యక్షత వహించండి. ముందున్న వీబీఎస్ పరిచయ కొరకు మనం సిద్ధం చేయండి ప్రభా.
విరివిగా మీ సహాయము, సమృద్ధి అయిన మీ సహాయం మీరు మాకు దయచేయండి ప్రభా. ధారాళంగా మీ ఆత్మ కార్యం మేము చూడగలటకు సాయం చేయండి. మీ సమృద్ధిని మీరు మాకు దయచేయండి. మీ ప్రభావ మహిమలు మీరు మా మధ్య ఉంచండి. మీ పాదంలో ఆశ్రయిస్తున్నాం. రిక్తులము, ఎన్నికలేని వారం, బలహీనలం, అయోగ్యులం, కేవలము మీ మీద ఆనుకుంటా ఉన్నాం. కేవలం మీ వైపు చూస్తూ ఉన్నాం, చేతులు జాపుతా ఉన్నాం ప్రభా. ఈ దీనులను జ్ఞాపకం ఉంచుకోమని, ఈ దీనిలో లక్ష్యం ఉంచవలసినగా వేడుకుంటూ, మీ పాదంలో ఆశ్రయించినని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సినగా వేడుకుంటూ, రాగలిగిన మా ప్రియులు బట్టి మరొకసారి మేము స్తుతిస్తూ ఈ సమయం మాకు ఇంత ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ, క్రీస్తు యేసు వారి మహిమ కలిగిన ఘనమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి దీని మనస్తత్వంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మరి యాకోబుకి దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ భవిష్యత్తు జ్ఞానము యాకోబు తన తర్వాత సంతానాన్ని దేవుని పని కొరకే సిద్ధపరచడానికి సహాయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దాని తర్వాత తరము దేవుణ్ణి సేవించడానికి నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రభుని సేవించడానికి సహాయపడేదిగా ఉంటుందని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ భవిష్యత్ జ్ఞానము దేవుడు యాకోబుకి ఇచ్చినాడు. అందుకే యాకోబు అంటున్నాడు ఏమని, యాకోబు తన కుమారుని పిలిపించట్లేడు, మీరు కూడి రండి, అంత్య దినంలో మీకు సమయం పోయే సంగతులను మీకు తెలియజేస్తాను. ఒక మానవుడు, సామాన్యమైనటువంటి మానవుడు, మంటివాడు, కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో మరి భవిష్యత్ దినాల్లో మీకు సంభవించే పరిస్థితులు నేను మీకు చెప్తాను, ఇప్పుడే చెప్తాను మీకు భవిష్యత్తు గురించి. ఇది జ్యోతిష్యం కాదు, ఇది గారడి కాదు, ఇది దైవిక పరలోక జ్ఞానం. ఇది ఏంటంటే ఇది దైవిక పరలోక జ్ఞానం. ఇది కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి భవిష్యత్తు జ్ఞానంను దేవుడు మరి యాకోబుకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ భవిష్యత్తు జ్ఞానంను దేవుడు యాకోబుకు అనుగ్రహించడానికి యాకోబు అనేకమైన కఠినమైన పరిస్థితులు, అనుభవాలు గుండా వెళ్ళవలసి వచ్చింది. 1 పేతురు 1వ అధ్యాయము 1వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారి విధేయులకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షం పట్టుకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోక్య, ఆసియా, బితినియా అను దేశంలో చెందిన వారిలో చేరిన యాత్రికులకు శుభం చెప్పి రాయినది మీకు కృపయు సమాధానం విస్తులుగా. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానంను బట్టి మరి అందరికీ ఈ భవిష్యత్తు జ్ఞానం గురించినటువంటి అనుభవం కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు పేతురు, ఏమంటున్నాడంటే, మరి యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షం పట్టుకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోక్య, ఆసియా, బితునియా అను ప్రదేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి, ఇది యాత్రికులకు అవసరము. ఏంటి ఈ భవిష్యత్ జ్ఞానం ఎవరికి అవసరం అండి? ఎవరికి? యాత్రికులకు అవసరము. యాత్రికులకి భవిష్యత్ జ్ఞానం అవసరం. కాబట్టి భవిష్యత్ జ్ఞానం లేకపోతే యాత్రికులు ఎడారిలో తప్పిపోతారు, మార్గంలో తప్పిపోతారు. భవిష్యత్తు జ్ఞానం ఉండాలి. గురి కలిగి జీవించాలి అంటే, గురి ఎద్దకు పరిగెత్తాలి అంటే, నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవాలంటే, సహనంతో ముందుకు సాగిపోవాలంటే భవిష్యత్తు జ్ఞానము ఎంతో అవసరమైనదిగా ఉంటుంది. ఈ భవిష్యత్తు జ్ఞానమును పొందుడికే యాకోబు అనేకమైన కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే మరి యాకోబు జీవితంలో మనం చూస్తుంటున్నాం, ముదిమిలో ఆఖరిలో చెప్పగలుగుతుంటున్నాడు ఏమని అంటే, మీరు కూడి రండి, మీకు సమయం పో సంగతులను నేను మీకు ఏం చేస్తాను, తెలియజేస్తాను. నీవు కూడా, మనం కూడా రానున్న తరానికి జరగబోయే సంగతులను మరి చెప్పగలిగేటువంటి వారంగా ఉండాలి. మనకే తెలియదు ఏం సంభవిస్తుందో, మనకే తెలియదు భవిష్యత్తు ఎట్లా ఉండనంటుందో, మనకే తెలియదు మనమే ఇంత ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోనికి, అంతస్తులోనికి మనం రాలేదు. ఈ ఉన్నతమైన ఆత్మీయమైనటువంటి అంతస్తులోనికి మనం ఇంకా రాలేదు. అందుకే వేరే వాళ్ళకి, వచ్చే తరాలకి మనము చెప్పలేకపోతా ఉన్నాం. కానీ ఈ భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే ఇంకో తరానికి చెప్పగలుగుతారు దేవుని గురించినటువంటి విషయాలను, మరి విషయాలను
దేవుని గొప్పతనాన్ని మరి ఇంకో తరాలకి మరి మరి చెప్పగలిగేటువంటి వారుగా ఉంటారు. అందుకే మనం చూస్తుంటున్నాం కీర్తన 89వ కీర్తనలో మనం చూస్తే కీర్తనకాడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు, నీ విశ్వాస్యతను ఏం చేస్తాను, తరతరములకు ఏం చేస్తాను, నేను తెలియజేస్తాను. 89వ కీర్తన మొదటి వచనం, కీర్తన 89 మొదటి వచనం చదండి. యెహోవా యొక్క కృపాతిశయములను నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాసతను తరతరములకు తెలియజేస్తాడంట. దేవుని విశ్వాసతను ఎవరికి తెలియజేస్తాడంటండి? తరతరములకి. కాబట్టి దేవుని యొక్క విశ్వాసత తరతరాలకి తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి మరి దేవుని యొక్క విశ్వాసత తరతరాలకు తెలియజేయాలంటే దావీదుకి, ముఖ్యంగా కీర్తనకారుడికి దేవుని యొక్క విశ్వాస్యతను గురించినటువంటి సంపూర్ణమైన గ్రహింపు మరి కలిగి ఉండాలి. మరి అని అంటున్నాడు, ఇప్పుడు నేను నీ విశ్వాస్యతను తరతరములకు నేను తెలియజేస్తాను, అందరికీ తెలియజేస్తాను, తెలియజేస్తాను. మరి ఇంకో కీర్తనకారులో మనం చూస్తే కీర్తనకారుడు అంటున్నాడు, రాబో తరములకు మేము తెలియజేస్తాము. ఏం చేస్తాము? రాబో తరాలకి ఏం చేస్తాము? మేము రాబో తరాలకి మేము తెలియజేస్తాం. ఏం తెలియజేస్తాము? నీ గొప్పతనమును, నీ విశ్వాసతను, నీ మంచితనమును, నీ గొప్పతనమును మరి మేము రాబో తరాలకి మేము తెలియజేస్తాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇటువంటి మరి అనుభవంలో మనం ఉండవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అప్పుడు మనము కూడా ఎట్లుంటాము అంటే, ఎప్పుడైతే దేవుని గురించినటువంటి విషయంను, దేవుని గురించిన నమ్మకత్వమును, దేవుని గురించినటువంటి గొప్పతనమును, మరి దేవుడు జరిగించబోయేటువంటి వాటిని మనం ఎప్పుడైతే రానున్న తరాలకు చెప్పగలుగుతామో, అప్పుడు మనం కూడా మరి ఆకాశ మండలంలో ప్రకాశించు జ్యోతుల వలె మనము ఉంటాము. ఆకాశ మండలంలో ప్రకాశించు జ్యోతుల వలె మనం ఉంటాము. కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి మనం కూడా ఆకాశ మండలంలో ప్రకాశించే జ్యోతుల వంటి వారంగా మనం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయన జరగబో వాటిని గురించి వారికి తెలియజేస్తున్నారు, శిష్యులకు తెలియజేస్తున్నారు, వారికి తెలియజేస్తున్నారు, శిష్యులకి, పరిసయ్యులకు, శాస్త్రులకు, ఆ తరానికి తెలియజేస్తున్నారు. ఓ దేవుని సంగమా, ఓ దేవుని ప్రజలారా, ఓ అబ్రహాం సంతానమని చెప్పుకునేవారులారా, నా మాట వినండి. దేవుడు మిమ్మల్ని సమకూర్చాలని ఆశపడతా ఉన్నాడు. ఆ దేవుని కనికరంలోనికి రండి, దేవుని దయలోనికి రండి, దేవుని కనికరంలోనికి, దేవుని దయలోనికి రండి. దేవుని కనికరంలోని, దేవుని దయలోని తొలగిపోకండి, దేవుని కృపలో నుండి తొలగిపోకండి అని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అప్పుడు తన భూమి మీద ఉన్నప్పుడు తన తరం వారికి ఆయన ఈ విషయాన్ని మరి తెలియజేస్తూ వచ్చుంటున్నాడు. కానీ విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, వారు ఎవరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటను అంగీకరించలేదు, వారు లెక్క చేయలేదు, వారు లెక్క చేయలేదు, దేవుడు చెప్పినటువంటి విషయాలను పట్టించుకోలేదు. అంత మాత్రమే కాదు, నోవహు భూమి మీద భవిష్యత్తు జ్ఞానంను కలిగి ఉన్నాడు. ఆయన చెప్పినాడు, అయ్యా దేవుడి భూమి మీదకి వర్షం తీసుకురాని అంటా ఉన్నాడు. దయచేసి దేవుని నమ్మండి, దేవునికి భయపడండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి అని చెప్పి నోవహు తన తరం వారికి ప్రకటించినాడు, నీతిని ప్రకటిస్తే వారు హేళన చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? వాళ్ళు హేళన చేస్తున్నారు. ఏంటి? దేవుడు వర్షం కురిపిస్తాడా? ఎట్లుంటుంది వర్షమా? ఆకాశం నుండి వస్తుందయ్యా వర్షము, ఆకాశంలో నుండి నీళ్లు, వర్షము కుండపోతగా వర్షం కురుస్తుంది. అవునా? అయ్యో ఇప్పుడు దాకా ఎప్పుడు కురవలేదే వర్షము, ఏంది నువ్వు కొత్త విషయం చెప్తున్నావు, ఏంది నువ్వు కొత్త విషయాలు చెప్తున్నావు, ఏంటి నువ్వు కొత్త విషయాలు చెప్తున్నావు, మరి ఏంటి నువ్వు కొత్త విషయాలు చెప్తున్నావు అని చెప్పి వారు మరి నోవహును మరి ఎంతో గేలి చేస్తూ వచ్చింటున్నారు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయము చూడండి. 1 పేతురు 3వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదండి.
అవిధేయులైనటువంటి వారికి, చెరలో ఉన్న వారికి వెళ్ళి ఏం చేసినాడంటే ఆత్మస్వరూపి కానీ వాళ్ళకి ఏం చేసినాడంటే సువార్తను ప్రకటించినాడు. ప్రభు నోహు తరం వాళ్ళను కూడా కనికరించినాడు. నోహు తరం వారిని దేవుడేమి నేరుగా జలప్రళయానికి అప్పగించలేదు. నోహు తరం వారిని దేవుడు ఏం చేయలేదు, నేరుగా జలప్రళయానికి అప్పగించలేదు. చూడండి, కయీను ఏబేల్ని చంపినాడు. కయీను ఏం చేసినాడు, ఏబేల్ని చంపే ముందు చెప్పినాడా నేను ఈరోజు నిన్ను పొలంలో చంపుతానని చెప్పినాడా? చెప్పలేదు. దాన్ని ఏమంటారు, పగ అంటారు. దాన్ని ఏమంటారు, పగ, ద్వేషం. హఠాత్తుగా దాడి చేయటం, హఠాత్తుగా నష్టం చేయటం, హఠాత్తుగా. దేవుడు ఎప్పుడు అట్లా చేయడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అట్లా చేస్తాడు దేవుడు. ఎన్నిసార్లు చెప్పినను, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వానికి హఠాత్తుగా వాళ్ళకి వస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా హఠాత్తుగా ఎవరి మీదకి ఉగ్రతను తీసుకొని రాడు. దేవుడు నోహు తరాన్ని కూడా హఠాత్తుగా లయపరచలేదు. హఠాత్తుగా ఏదో వర్షం వచ్చేసి 40 రోజులు కురిసేసి అందరినీ చంపేయలేదు. హఠాత్తుగా ఏం జరగలేదు. ఇది హఠాత్తు పరిణామాలు ఏం కావివి. నోహు కాలంలో ఆ జలప్రలయం రాకముందు దేవుడు ఎన్నో సంవత్సరాలు నోహు ద్వారా, దేవుడు ఆత్మ నోహులో నుండి పలికింది. నోహులో నుండి దేవుని ఆత్మ అవిధేయుల దగ్గరికి వెళ్ళి ఏం చేసి పరిశుద్ధాత్మ ఏం చేసినాడు, పలికినాడు. ఓ అవిధేయులారా, చెరలో ఉన్నవారులారా, ఓ అవిధేయులారా, చెరలో ఉన్నవారులారా, దేవుని మాట వినండి, దేవుని మాట నమ్మండి, ఉగ్రతలో కొట్టుకుపోకండి, ఉగ్రతలో కొట్టుకుపోకండి, దయచేసి ప్రభుని నమ్మండి అని చెప్పి దేవుడు వాళ్ళకు కూడా వెళ్ళి ప్రకటింపజేస్తున్నాడు. వారు నమ్మలేదు. నోహు చెప్తా ఉంటే చెరలో ఉన్నవారు, మరి అవిధేయులు నమ్మలేదు నోహు మాట, నోహు సువార్తను నమ్మలేదు వాళ్ళు. అయితే ఒకరోజు దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినని వారి మీదకి ఏం తీసుకొచ్చినాడు, హఠాత్తుగా నాశనమును, మరణమును దేవుడు తీసుకొచ్చినాడు. దేవుడు మాట్లాడతాడు, అనేక సార్లు దేవుడు ఎప్పుడు హఠాత్తుగా మన మీదకి ఏం తీసుకొని రాడు. దానికి ముందు దేవుడు సమయం ఇస్తాడు, సరి చేసుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి, నేర్చుకోవడానికి. మరలా దేవుడు తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. అయితే చాలాసార్లు దేవుడు ఎన్నిసార్లు స్వరం వినిపింపజేసినా అనేక సార్లు మనం లెక్క చేయం. సౌలుని కూడా దేవుడు ఒకేసారి రాజుగా తీసేయలేదు. దేవుడు ఎన్నో తరుణాలు ఇచ్చినాడు సౌలుకి. సౌలు తన జీవితాన్ని మార్చుకోలేదు. దాని తర్వాత దేవుడు తీసేయాల్సి వచ్చింది. కాబట్టి మనం చూస్తుంటున్నాము ఈ విషయాన్ని. కాబట్టి భవిష్యత్తు జ్ఞానం కలిగి నోవహు వెళ్ళి చెరలో ఉన్నటువంటి వారికి, అవిధేయులైనటువంటి వారు సువార్త ప్రకటించినాడు. కానీ వాళ్ళు వినలేదు, ఆ సువార్తకు లోబడలేదు. కాబట్టి సువార్త ప్రకటించడం వరకే మన వంతు, వాదించకూడదు. కొంతమందిని సువార్త చెప్పండి అంటే వెళ్ళి వాళ్ళతో వాదిస్తారు. వాళ్ళని ఎట్టండి ఒప్పించాలని. నువ్వు కాదు ఒప్పించాల్సింది సువార్తలో. చెప్పడం వరకే నీ వంతు, చెప్పడం వరకే ఏంటి నీ వంతు. ఎవరు ఒప్పిస్తారు మరి? ఎవరు ఒప్పిస్తారండి? దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీతిని గురించి, తీర్పుని గురించి, పాపం గురించి ఏం చేస్తాడు? ఆయన ఒప్పిస్తాడు. మరి పరిశుద్ధాత్ముని యొక్క కార్యం అది, పాపంలో ఒప్పింపజేయటం అనేది. చూడండి, యోహాను సువార్త 16 అధ్యాయం 7, యోహాను సువార్త 16, 7, 8, 9, 10, 11 వచనాలు. యోహాను సువార్త 16,
7 వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువు. యోహాను సువార్త 16 7వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడ్ల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడ్ల ఆయనను మీ యొద్దకు పంపుదును. 8వ వచనం. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఆయన వచ్చి దాని 9వ వచనం చేద్దాం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపము గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గురించి ఒప్పుకొన చేయను. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ పరిశుద్ధాత్మని కార్యం ఇది. నువ్వు సువార్త చెప్పాలంతే. సువార్త చెప్పి వాదించడము, నువ్వు కరెక్ట్ అని చెప్పి మరి చేయడము అట్లా చేయకూడదు. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా వినరు, కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా వినరు. విశ్వాసులు, నేను అన్యుల సంగతి చెప్పడం లే, అన్యుల సంగతి మనకు అనవసరం, దేవుడు చూసుకుంటాడు. విశ్వాసులకి అయ్యా అన్న అక్క వాదించకండి, సువార్త చెప్పండి చాలు, దేవుడు చూసుకుంటాడు మిగతా విషయాలు అంటే వినరు, ఒప్పుకోరు, వాదిస్తారు. నువ్వు ఒప్పింపజేసేది నీ పని కాదు. ఒప్పింపజేసేది చూడు, నువ్వు ఒక రైతు పొలంలో విత్తనాలు వేస్తాడు, అంతేగాని విత్తనాలు నా చేతిలోనే పెట్టుకుంటా, నా చేతిలోనే మొలకెత్తాలా, నా చేతిలోనే అవి పైకి రావాలా, నా చేతిలోనే నేను పట్టుకున్నప్పుడే అవి మొక్కలాగా అయిపోయి అవి పంటనియ్యాలా అని అనుకుంటాడా? ఏం చేస్తాడు? గింజను తీసుకెళ్ళి పొలంలో వేస్తాడు, వేసి దానికి ఏం చేస్తాడు? నీరు కడతాడు, అంతే. అది చనిపోయి మొలకెత్తి ఫలం ఇస్తుంది. అట్లనే నువ్వు సువార్త చెప్పాలా, నిజమైన భారంతో సువార్త చెప్పాలి. చెప్పినప్పుడు నువ్వు తర్వాత ప్రార్థించాలా, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? తర్వాత కార్యం చేస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తిని కోసము పోరాడి వాళ్ళని తెచ్చినట్టుగా అవుతుంది పరిస్థితి. దాని తర్వాత మనమే తప్పిపోతాం చాలాసార్లు. కాబట్టి అట్లా కాదు, వాదించకూడదు, ఒప్పించాలా, చెప్పాలా, ప్రభు సువార్తను చెప్పాలా. చెప్పి వాళ్ళలో ఆ విత్తనం ఫలించినట్లుగా, నువ్వు చెప్పిన సువార్త ఫలించినట్లుగా దాని తర్వాత ప్రార్థన చేయాలి. అందుకే సువార్తకి వెళ్ళినప్పుడు ఏం చెప్తామంటే, దేవుని సేవకులు మాట్లాడుకోకండి, ఇంటి విషయాలు, మందిరం విషయాలు మాట్లాడుకోకండి. ప్రార్థన పూర్వకంగా హృదయంలో ఒక పత్రిక ఇచ్చేటప్పుడు ప్రార్థన చేస్తూ పత్రిక ఇవ్వండి, ప్రార్థన పూర్వకంగా పత్రిక ఇవ్వండి. పత్రిక ఇచ్చిన తర్వాత కూడా ప్రభా ఈ వ్యక్తికి పత్రిక ఇచ్చినాను, ఈ వ్యక్తిని రక్షించుకో ప్రభా అని ప్రార్థన చేయండి మనసులో. అట్లా ప్రార్థన పూర్వకంగా చేయాలి దేవుని పరిచర్య. నేటి దినాల్లో ఏమైపోయిందంటే సువార్త అంటే సంచులు వేసుకొని పిచ్చాపాటి మాట్లాడుకుంటా, ఇంటి విషయాలు, మందిరం విషయాలు, బంధువుల విషయాలు, షాపింగ్ విషయాలు మాట్లాడుకుంటా, ఏదో ప్రభు సువార్త చేయమన్నాడు కదా, విహారయాత్రకి వెళ్ళినట్టుగా పత్రికలు పంచేసి వస్తాం. అది కాదు, భారం ఉండాలా. పరిచర్య చేసేటప్పుడు ఏముండాలా? పరిచర్య చేసేటప్పుడు భారం ఉండాలా. నువ్వు చేసే పరిచర్య ఎంతో గొప్పది, దేవుడు నీకు ఎంతో గొప్ప పరిచర్య ఇచ్చింటున్నాడు. కాబట్టి ఆ పరిచర్యను ఎంతో భారంగా చేయాలి. కాబట్టి అప్పుడు పరిచర్య చేసి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కార్యం చేస్తాడు. యోనా కూడా సువార్త చేసినాడు. సువార్త చేసి బదిరి వృక్షం కింద కూర్చొని ఏమవుతుందా అని చూస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? సువార్త చెప్పి దేవుడు ఏం చేస్తాడా, నాశనము. చదండి యోనా గ్రంథము. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇప్పుడు సువార్త చేస్తున్నాడు. సువార్త చేసి మరి సువార్త చేసినాడు. చూడండి 3వ అధ్యాయం, చూడండి 3వ వచనం చదవండి. చాలండి అక్కడ. ఇప్పుడు 4వ అధ్యాయము 5వ వచనం చదవండి.
ఆ, 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 ఉమ్, ఆ, ఆ. పట్టణమునకి ఏమి సువార్త చేసినాడు, సువార్త చేసి సువార్త చెప్పమన్నాడు కాబట్టి ప్రభు ఏదో చెప్తున్నా అని చెప్పినాడు. ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, దైవభక్తి కలిగిన వాడు కాబట్టి ఆయనకి ఇష్టం లేని పని చెప్పినాడు దేవుడు. ఏంటి? అన్యులైనటువంటి నినివే వాళ్ళకి సువార్త చెప్పమని చెప్పినాడు. ఆయనకి ఇష్టం లేదు, నినివే వాళ్ళు రక్షించబడ్డం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, వీళ్ళు అన్యులు, వీళ్ళు రక్షించబడ్డం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ నినివే వాళ్ళకి ఏం జరుగుతుందా? సువార్త చేసిన తర్వాత సువార్త చేస్తూ ఉంటే కొంతమంది మార్మల్స్ పొందుతూ ఉన్నారు. అయినా ఆయనకేం సంతోషం అనిపించడంలే, ఇప్పుడు వెళ్ళిపోయి ఈ పట్టణానికి ఏం సంభవిస్తుందా అని దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. కాబట్టి సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సువార్త చేసేటప్పుడు ఎంత భారంగా చేయాలి. కాబట్టి ఈ భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వారు సువార్తల్లో పాల్గొంటారు. భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారు? సువార్తలో ఏం చేస్తారండి? పాల్గొంటారు. కాబట్టి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఈ బైబిల్లో భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ గురించే రాయబడింది. ఏం జ్ఞానము? ఏ జ్ఞానము? భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాము భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే, ఇస్సాకు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు, యాకోబు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు, యోసేపు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు, మోషే భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు, యెహోషువ భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇంకెవరి గురించి చెప్పాలి? దావీదు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు, సొలొమోను భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మనం చూస్తే ఇర్మియా భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు, యేస్కేల్ భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు, దానియేలు ప్రవక్త, ప్రధానమంత్రి భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు, యోవేలు, ఆమోసు, ఓబెద్యా, యోనా, మీకా, నాహుము, హబక్కుకు, జకర్యా, మలాకి, వీరందరూ భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వారు. నూతన నిబంధనకు వస్తే మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వారు వీరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు, పౌలు, అపోస్తలుడైనటువంటి యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను, సర్పసంతానమా రాబో ఉగ్రతని తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడు? రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు ఉగ్రత రాబోతా ఉంది. ఆ ఉగ్రత బాప్తిసం ఇచ్చి యోహానుకు కనబడుతుంది, కానీ అక్కడున్న వాళ్ళకి ఎవరికి కనపడటం లేదు. అందుకే చాలామంది వస్తున్నారు ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి. వస్తుంటే సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడు? కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే అంటూ ఆ మాట ఏమిటంటే, మారు మనసుకు తగిన ఫలములను ఏం చేయాలంటే మీరు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడేవాడు. కాబట్టి ఇప్పుడు మీరు వస్తున్నారు, చాలా సంతోషం. అయితే మారు మనసు తగినటువంటి ఫలములు ఫలించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7-8 వచనాలు చదండి. మత్తయి సువార్త 3:7-8 వచనాలు. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందుట చూచి, సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. కాబట్టి మనం చూస్తుంటాం, మీకు బుద్ధి చెప్పింది ఎవరు? రాబో ఉగ్రతను తప్పించుకోమని బుద్ధి చెప్పింది ఎవరు? ఈ బాప్తిసం వల్ల నువ్వు మరి ఉగ్రతను తప్పించుకుంటావని మీకు ఎవరు చెప్పినారు బుద్ధి? అనేకులు పరిసయ్యులు, సద్దుకేలు వస్తూ ఉన్నారు ఈ బాప్టిజం కొరకు. మరి మనం చూస్తాం, పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్టిజము, ఈ బాప్టిజం కొరకై అనేకులు వస్తూ ఉన్నారు. అనేకులు వస్తూ ఉంటే బాప్తిసం ఇచ్చే యోహానికి ఆశ్చర్యం అనిపించింది. ఎవరు చెప్పినారు వీళ్ళకి ఉగ్రతను తప్పించుకోవడానికి? ఈ బాప్టిజం వల్ల ఉగ్రతను తప్పించుకుంటారని ఎవరు చెప్పినారు? దాని తర్వాత అనుమానం వచ్చింది బాప్తిసం ఇచ్చే యోహానికి. ఏమని? ఒకవేళ వీళ్ళు ఆచారం అని ఏదో ఈ బాప్తిసం తీసుకుంటే ఏదో మేలు జరుగుతుందని ఒకవేళ తీసుకుంటున్నారేమో, నిజమైన తీర్మానం లేకుండా తీసుకుంటున్నారేమో అని చెప్పి అనుమానం వచ్చి అప్పుడు అన్నాడు, సర్పసంతానమా
రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడు? ఈ ఉగ్రత బాప్టిజం ఇచ్చే యోహానుకు మాత్రమే కనబడతా ఉంది. ఎందుకు? బాప్టిజం ఇచ్చే యోహాను భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వాడు. బాప్టిజం ఇచ్చే యోహాను ఏం కలిగినాడు? భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వాడు. బట్ స్కూల్లో టీచర్ చెప్తుంది, రే బాగా చదవండి రా, మీ భవిష్యత్తు బాగుంటుంది. బడిలో ఏం చెప్తారు టీచరు? మీరు ఏం చేయాలా? రే బాగా చదవండి రా, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. రే బాగా చదవండి రా, అర్థం కాకపోతే అడగండి రా, 1కి 10 సార్లు నేను చెప్తాను, కానీ చదవకుండా మాత్రం ఉండకండి రా, చదవండి రా అని మరి స్కూల్లో మరి టీచర్లు చెప్తారు. మరి ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరు చెప్పాలి? ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుని చేత పిలువబడి ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుని జతమని వారిగా ఎంచబడినటువంటి వారు, మరి దేవుని చేత పంపబడినటువంటి వారు, మరి ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు భవిష్యత్తు జ్ఞానం ద్వారా వారు మనకి చెప్పబద్దులై ఉంటా ఉన్నారు. ఆ భవిష్యత్తు జ్ఞానంతో వారు చెప్పేటువంటి వాటికి మనం విధేయత చూపించాల్సినటువంటి వారం ఉంటున్నాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వారి పేర్లే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూడగలం. ఈ భవిష్యత్తు జ్ఞానంను మరి తృణీకరించినటువంటి వారు, నిర్లక్ష్యంగా జీవించినటువంటి వారి పేర్లు కూడా మరి దేవుడు వాళ్ళ జీవితాలను కూడా అద్యంతరంగా ముగించినట్లుగా కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి బైబిల్ పట్టణంలో మనము మరి యాకోబు భవిష్యత్ జ్ఞానం కలిగినాడు. నోవహు వెళ్ళి చెప్తా ఉన్నాడు ఏంటంటే చెరలో ఉన్నటువంటి వారికి అవిది, అయ్యా దేవుడు వర్షం కురిపించిన ఇంటున్నాడు. కాబట్టి మీరు ప్రభు దగ్గరికి రండి, మీ చెడ్డ మార్గాలను తీసివేసుకోండి, మరి చెడ్డ మార్గాల్ని తీసివేసుకోండి, ఒక మంచి మార్గంలోనికి రండి, చెడుతనాన్ని తీసివేసుకోండి. చెప్తే వాళ్ళు ఆలకించలే. ఏందో వర్షం అంట వస్తుందంట, మనం అంతా చచ్చిపోతామంట, ఈ ఓడ ఎక్కితే మాత్రం ఈ ఓడలోకి వెళ్తేనే రక్షించబడతామంట, ఈయనేందో వింతైన విషయాలు చెప్తున్నాడు మనకి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. ఆ మాటలు నమ్మలేదు, లెక్క చేయలేదు. కానీ హఠాత్తుగా ఒకరోజు దేవుడు తుఫాన్ని తీసుకొచ్చినాడు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినను, ఎన్నిసార్లు గద్దించిన మాట వినని వానికి ఏమొచ్చిందంట? హఠాత్తుగా మరణము. దేవుడు నీకు ఎందుకు సమయం ఇస్తున్నాడు తెలుసా? నిన్నెందుకు భరిస్తున్నాడు తెలుసా? దేవుడు నీలో ఉన్న అనేకమైన బలహీనతలు ఉన్నప్పటికీ, నీలో అనేకమైన పతనాలు ఉన్నప్పటికీ దేవుడు ఎందుకు తెలుసా నిన్ను ఓర్చుకుంటుంది? నువ్వేదో గొప్ప వ్యక్తివని కాదు, నువ్వేదో గొప్పదానివని కాదు, నువ్వేదో గొప్ప వ్యక్తివని కాదు, గొప్పవాడివి గొప్పదానివని కాదు. దేవుడు ఏంటంటే సమయం ఇస్తున్నాడు. ఇంకా సరి చేసుకుంటావేమో, చక్కదిద్దుకుంటావేమో, మరి సంపూర్ణ విధేయత చూపిస్తావేమో అని దేవుడు నీ సంపూర్ణ విధేయత కోసము దేవుడు నీలో సంపూర్ణ విధేయత చూడాలని దేవుడు కనిపెడతా ఉన్నాడు. చాలామంది ఈ సంపూర్ణ విధేయతను లేని వారుగా ఉంటున్నారు. 2 కొరింథీ 10వ అధ్యాయం 2 కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనం. చాలండి. మీరు సంపూర్ణ విధేయతను దేవుడు కోరుతున్నాడు నీలో నుంచి. సగం విధేయత కాదు, సంపూర్ణ విధేయత. కొన్నిసార్లు మనం సగమే లోబడతాం, సగమే లోబడతాం, సగమే విధేయత చూపిస్తాం, సగమే మాట వింటాం. దేవుడు నీలో సగం విధేయత చూడాలని ఆశపడటం లేదు, సంపూర్ణ విధేయత. యేసుక్రీస్తు ప్రభువారు, అందుకే ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, ఆయన శిలువ మరణం పొందినంతగా ఏం చేసినాడంట? విధేయత చూపినవాడే. ఏం పొందినంతగా అంట? శిలువ మరణము. చదవండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. కానీ 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే
సంపూర్ణంగా విధేయత చూపించాలి అంటే విధేయత తగ్గింపు అనేవి రెండు కలిసి నడుస్తాయి. ఏంటి? విధేయత తగ్గింపు అనేవి ఏంటి? రెండు కలిసి వెళ్తాయి. విధేయత ఉన్న దగ్గర తగ్గింపు ఉంటుంది, తగ్గింపు ఉన్న దగ్గర విధేయత ఉంటుంది. తగ్గింపు లేదంటే విధేయత లేదని అర్థం, విధేయత లేదంటే తగ్గింపు లేదని అర్థం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ రెండు కలిసి వెళ్తాయి. కొంతమంది విధేయులుగా ఉన్నట్టుగానే ఉంటారు, కానీ లోపల ఏమనుకుంటారంటే ఈ ఒక్క మాట విందాంలే, ఈ ఒక్కసారి విందాంలే అని అనుకుని వింటూ ఉంటారు. అట్లా కాదు. విధేయత తగ్గింపు అనేవి రెండు కలిసి వెళ్తాయి. విధేయత తగ్గింపు అనేవి ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు, వాళ్ళని దేవుడు దీవిస్తాడు. దావీదులో విధేయత ఉంది, తగ్గింపు ఉంది. అందుకే దేవుడు దావీదుని హెచ్చించినాడు, గొర్రెల కాపురం నుండి రాజుగా. యోసేపులో విధేయత తగ్గింపు రెండు ఉన్నాయి, అందుకే దేవుడు యోసేపును రాజుగా చేసినాడు. ఎస్తేర్లో విధేయత తగ్గింపు ఉంది, అందుకే దేవుడు ఒక దాసురాల్ని రాణిగా మార్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో విధేయత తగ్గింపు రెండు ఉన్నాయి, అందుకే శిలువ మరణం పొందినంతగా తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. అంత మాత్రం విధేయత చూపించినాడు తండ్రి చిత్తానికి. విధేయత తగ్గింపు రెండు ఉన్నాయి, అందుకే తండ్రి కుడిపార్శ్వంలోనికి ఆయన హెచ్చించబడుతూ వచ్చింటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మరి తగ్గింపు ఉంది అంటే కొన్ని తగ్గింపు ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ విధేయత ఉండదు. విధేయత ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ తగ్గింపు ఉండదు. కాదు, విధేయత తగ్గింపులు అనేవి రెండు కలిసి ఉంటాయి. రెండు కలిసి, ఇవి జతపక్షులు, రెండు కలిసి ఉంటాయి. అదే నిజమైనటువంటి దైవత్వం, కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి నోహు వెళ్ళి ప్రకటించినాడు, కానీ వారు మరి విధేయత చూపించలేదు. అదేవిధంగా మనం చూస్తుంటున్నాం, భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి. యాకోబు అయితే మరి తల్లి గర్భంలో నుండి మరి అనుభవంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యాకోబు జీవితంలో ఎందుకు దేవుడు ఈ భవిష్యత్తు జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నాడు? కారణం ఏంటంటే యాకోబు గర్భంలో నుండి ఏం చేస్తున్నాడు తెలుసా? పెనుగులాడినాడు. ఎవరితోటి? ఏషావుతోటి పెనుగులాడినాడు. మరి ఒక వ్యభిచారితోటి పెనుగులాడినాడు. నా కొద్ది జీవితం ఒక అరణ్యవాసితోటి పెనుగులాడినాడు, ఒక లోక సంబంధితోటి పెనుగులాడినాడు. నేను నీ వంటి వాడను కాను అని పెనుగులాడినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి నీవు కూడా ఈ అనుభవం ఆదికాండము 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయం చదవండి. చూడండి 22, 23 వచనాలు. ఆమె గర్భంలో శిశువు ఒకనితో ఒకడు పెనుగులాడిరు కనుక వాళ్ళ ఇలాగైతే నేను బ్రతుకుడు ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమె ఇట్లా, నేను 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదం నీ గర్భంలో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనం బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, 16వ వచనం చదండి. ఒక పూట కూటి వరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నా ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునని ఏమనియు జాగ్రత్తగా భ్రష్టుడితోటి వ్యభిచారితోటి పోరాడినాడు యాకోబు. సహవాసంలో చేరలేదు, తను వేరు చేసుకున్నాడు. గర్భంలో నుండే వేరుగా చేయబడినటువంటి మరి యాకోబుని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదెంత గొప్పదైనటువంటి విషయం. ఇక్కడ మనం చూస్తే మరి నీ జీవితం ఏ విధంగా ఉంది? పెనుగులాడుతున్నామా? భవిష్యత్తు జ్ఞానం కావాలి అంటే నువ్వు పెనుగులాడాలా? లోకంతో కలిసిపోకూడదు, లోకంలో వేరుగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ పోయిన వారము లేవికాండం 24వ అధ్యాయంలో ఒక బాలుడు, మరి దేవదూషణ చేసిన బాలుడు గురించి మనం చూస్తున్నాం కదా. లేవికాండం 24వ అధ్యాయం చూడండి. వాడు ఏం చేసినాడంట? చూడండి, లేవికాండం 24వ అధ్యాయం. దేవుని నామాన్ని దూషించినాడంట. ఏం చేసినాడు? దేవుని నామాన్ని
మరణశిక్ష. 11వ వచనం. ఆ ఇశ్రాయేలు రాని కుమారుడికి ఇశ్రాయేలుకి పాలెంలో పోరు పడగా ఆ ఇశ్రాయేలీరాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా దేవుని మోషే దగ్గర వారిని తీసుకుని వచ్చారు. వాని తల్లి పేరు షీలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని దూషించినాడు. మరి ఈ చిన్నవాడు మరి ఈ ఇశ్రాయేలీరాలు మరి దేవుని కొరకైనటువంటి సాక్షి కుమారుణ్ణి పెంచలేకపోయింది. ఈ కుమారుణ్ణి మరి ఈ షూలమితు అనేటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీరాలు వాస్తవమే ఐగుప్తుని వివాహం చేసుకుంది, వాస్తవమే. అయినప్పటికీ కూడా మరి ఒక దేవుని బిడ్డగా పెంచలేకపోయింది. చాలామంది తల్లులు ఏం చేస్తారంటే వాళ్ళ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తారంటే భర్తల మీదకి వేసేస్తారు తప్పులు. వాళ్ళ నాన్న అస్సలు నేను ఎంత చెప్పినా ఒప్పుకోడు. పిల్లలు కూడా ఆయన మాట తీసుకుంటారు. నేను ఏం చేయాలి, నేను బలహీనరాలిని కదా. నీ విశ్వాసం బలమైందే కదా, నువ్వు భౌతికంగా బలహీనమైన వ్యక్తివే, వాస్తవమే. విశ్వాసం బలమైంది కదా, నీ విశ్వాసం బలమైందైతే నీ పిల్లల్లో ఎందుకు అవిధేయత కనబడుతుంది? నీ విశ్వాసము లోకం జయించినది విశ్వాసమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నీ విశ్వాసం బలంగా ఉంటే నీ పిల్లలు ఎందుకు తప్పిపోతారు? ఈ యొక్క మరి ఈ ఇశ్రాయేలీరాలి కుమారుడు తప్పైనాడు, దేవుణ్ణి దూషించేవాడిగా మారిపోయినాడు. ఈమె ఏం చేసిందంట? ఈమె భర్త ఎవరంట? ఐగుప్తీయుడంట. 10వ వచనం చదవండి. ఇశ్రాయేలీరాలి భర్త ఎవరంటండి? ఎవరు? ఐగుప్తీయుడు. అంతేనా? చదవండి. ఇశ్రాయేలు స్త్రీ ఐగుప్తుడు పురుషునికి చాలండి. ఈమె ఏమో ఇశ్రాయేలీరాలు, యూదురాలు. తన భర్త ఎవరంటండి? ఐగుప్తీయుడు. మరి ఎందుకో పెంచలేకపోయింది. ఈమె దైవభక్తిలోనికి తీసుకురాలేకపోయింది. తన కొడుకుని ఆత్మీయంగా మార్చలేకపోయింది. ఆత్మీయతలోనికి నడిపించుకోలేకపోయింది తన కొడుకుని. కారణం ఏంటి అంటే ఈమెలో కూడా లోకాశలు చావలేదు. ఈమెలో కూడా ఏం కాలేదు? లోకాశలు చావలేదు. అందుకే ఈమె కొడుకుని ఆత్మీయంగా నడిపించలేకపోయింది. ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఇంకో ఉదాహరణ ఉంది. చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము చూడండి, మొదటి 2 వచనాలు. పౌలు దెర్బెకును లుస్తకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకనీలోనున్న సహోదరుల వలన చూడండి, ఇక్కడ లేవీకాండం 24వ అధ్యాయంలో ఉన్న కుటుంబం లాంటి కుటుంబమే ఇది కూడా. ఇక్కడ కూడా ఎవరంట? తల్లి ఎవరు? తిమోతి తల్లి ఎవరు? యూదురాలు, ఇశ్రాయేలీరాలు. తండ్రి ఎవరంట? గ్రీకు దేశం. అక్కడ లేవీకాండంలో ఎవరు? తల్లి ఇశ్రాయేలీరాలు, యూదురాలు. తండ్రి ఎవరు? కానీ ఇక్కడ మనం చూస్తుంటున్నాము ఈ తిమోతి కంట ఏముందండి? తిమోతికి మంచి పేరుందంట. సహోదరుల మధ్యలో ఏముందంటండి?
అతడు లుస్త్రలోను ఇకోనియలో ఉన్న సహోదరుల వలన ఏం పొందినాడంటండి? దేన్ని బట్టి మంచి పేరు? మంచి బట్టలు వేసుకున్నందుక మంచి పేరు? మంచి పేరు ఎట్లొచ్చింది ఈ వ్యక్తికి, తిమోతికి ఎట్లొచ్చిందండి మంచి పేరు? చెప్పండి, ఎట్లొచ్చింది? దేని ద్వారా వచ్చింది మంచి పేరు? విశ్వాసం ద్వారా వచ్చింది. ఎట్లొచ్చింది? విశ్వాసం. తిమోతి రాసిన పత్రిక చదవండి, 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నీ యందు నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకుని నా పిత్రాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల ఆ విశ్వాసము మొదటి నీ అవ్వైన లోయలోను నీ తల్లి యూనికేలోను వసించును. అది నీ యందు సహా ఏమవుతుందంటండి? వసిస్తా ఉంది. కాబట్టి నేరం మోపడం కాదు, ఆయన మూలంగా ఈమె మూలంగా ఇట్లయిందని. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇదే మరి యూదురాలు, తండ్రి గ్రీకు దేశస్థుడు, కానీ మనం చూస్తూ ఉంటున్నాం మరి యూనికే లోయ ఇద్దరు కలిసి మరి తిమోతి అని యవనస్తుడి జీవితాన్ని దేవునిలోనికి నడిపించుకోగలుగుతూ వచ్చింటున్నారు. కాబట్టి ఒకవేళ కుటుంబంలో ఒకళ్ళు బలంగా ఉండకపోవచ్చు, ఆత్మీయంగా ఒకళ్ళు బలహీనంగా ఉండొచ్చు, ఒకళ్ళు ఆత్మీయంగా ఒకళ్ళు బలంగా ఉండొచ్చు. కొన్నిసార్లు భర్త ఆత్మీయంగా బలంగా ఉంటే భార్య ఆత్మీయంగా బలంగా ఉండవచ్చు. కొన్నిసార్లు భార్య ఆత్మీయంగా బలంగా ఉంటే భర్త ఆత్మీయంగా బలంగా ఉండకపోవచ్చు. కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు ఇద్దరు బలంగా ఉంటారు. అది చాలా గొప్ప విషయం, అది చాలా గొప్ప విషయం. అయితే మనం చూస్తుంటున్నాం, అయితే ఏదైనప్పటికీ ఇంకో తరాన్ని నీవు సిద్ధపరచాల్సినటువంటి మరి మరి ఇంకో తరాన్ని నువ్వు సిద్ధపరచవలసినటువంటి భారం నీ మీద ఉంది, బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఇదే ఉదాహరణ మరి లేవి 24వ అధ్యాయంలో ఉన్న ఉదాహరణ, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తాం. కానీ యూనికే లోయ్ యూనికే కుమారుణ్ణి తండ్రి గిరిదేశమైనప్పటికీ మరి దేవునిలోనికి తీసుకురాగలిగినారు. మంచి సాక్ష్యం పొందేటువంటి విశ్వాస వీరుడిగా మార్చుకోగలుగుతూ వచ్చింటున్నారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట. తిమోతికి మంచి పేరు విశ్వాసం వల్ల వచ్చింది, తల్లి విశ్వాసం వల్ల కాదు, అవ్వ విశ్వాసం వల్ల కాదు. ఎవరి విశ్వాసం వల్ల? తిమోతిలో ఉన్న నిష్కపటమైన విశ్వాసం వల్ల తిమోతికి ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది. నీలో మంచివి నీలో నిష్కపటమైనటువంటి విశ్వాసం ఉండాలి. అప్పుడు దేవుడు నీకు కూడా మంచి పేరు ఇస్తాడు. కాబట్టి నిష్కపటమైనటువంటి విశ్వాసం తిమోతిలో ఉంది. కాబట్టి ఇది మనము పోయిన వారం చూస్తూ వచ్చింటున్నాం. కాబట్టి ఇంకో తరాన్ని నువ్వు సిద్ధపరచగలుగుతుంటున్నావా? చాలా ప్రాముఖ్యం. ఇంకో తరాన్ని నువ్వు సిద్ధపరచాలి. మరి అది చాలా ప్రాముఖ్యం. నువ్వు సిద్ధపడితేనే ఇంకో తరాన్ని పరచగలవు. యూనికే సిద్ధపడింది, లోయ సిద్ధపడింది, యూనికే సిద్ధపడింది. లోయ సిద్ధపాటే యూనికే సిద్ధపాటుగా మారింది, యూనికే సిద్ధపాటే తిమోతి సిద్ధపాటుగా మారింది. నువ్వు సిద్ధపడితేనే నువ్వు ఇతరులను సిద్ధపరచగలవు. నీలో ఎంత విశ్వాసం ఉన్నదో అదే విశ్వాసాన్ని ఇంకో తరంలో కూడా చూడగలము. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎక్కడైనా లోపం ఉంటే విశ్వాస జీవితంలో, ఎక్కడైనా చేదైన వేరుంటే, శత్రువు ఎక్కడైతే అనుకోని సమయంలో అనుకోని విధంగా ఎక్కడైనా చేదైన వేరు నాటు ఉంటే, ఒకవేళ నీ జీవితంలో ఆ నష్టము నీ కుటుంబం మీదకి రాకముందే, నీ పిల్లల మీదకి రాకముందే, నీ మీదకి రాకముందే నీలో ఉన్న చేదైన వేరుని తీసివేసుకో. ప్రభుని అడిగి, ప్రభా నాలో కూడా నిష్కపటమైనటువంటి విశ్వాసం దయచేయి. ఈ యొక్క చేదైన వేరు నీలో భవిష్యత్ జ్ఞానాన్ని పొందకుండా నేను లోక సంబంధిగా మార్చివేస్తాను. ఈ చేదైన వేరు నేను ఏం చేస్తానంటే నీవు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండకుండా మార్చివేస్తాను. కాబట్టి ప్రభులోనికి దేవుని బిడ్డమైనటువంటి నీవు సరి చేసుకుంటే ఎంత బాగుండు, సరి చేసుకుంటే చక్కబరుచుకుంటే ఎంత బాగుండు. ఈరోజైనా సరే దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని చక్కబరుచుకుని సరి చేసుకుంటే ఎంత బాగుండు. కాబట్టి చేదైన వేరు ఏది కూడా మరి లేకుండా చూసుకోవాల్సినగా దేవుని నామం పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. కనుక
మరి చేదైన వేరు ఉండకుండా చూసుకో, చేదైన వేరు లేకుండా చూసుకో. ఎందుకంటే ఆ చేదైన వేరు ఒకరోజు నిన్ను సంపూర్ణంగా నష్టపరుస్తుంది. ఆ చేదైన వేరు లేకుండా చూసుకుని చక్కబరుచుకొని మరి దేవుని కొరకై రాన్న తరాన్ని సిద్ధపరిచేటువంటి ఒక ఘనమైనటువంటి సాధనంగా నువ్వు ఉండాల్సిందిగా దేవుని నామం పేరిట మరి మనం చేస్తా ఉన్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరంలో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షం, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయాను, అయితే నువ్వు గర్భవతి కుమారుని కందువు. నువ్వు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీదకి మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా, ఆలకించుము, నువ్వు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు ద్రాక్షరసమే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేన్నైనా తినకుండుము. ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండనని నాతో చెప్పినాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం సంసోను యొక్క జననం గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు మనోవ భార్యకి దేవుడు సంతానం ఇవ్వదలిచినాడు. సంసోను అనగా సూర్యుడి వంటి వాడు. ఎవరండి? సంసోను అంటే ఏంటి? సూర్యుడి వంటి వాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం సూర్యుడి వంటి వాడు. కాబట్టి ఒక సూర్యుడి వంటి వాడు ఎవరు? సూర్యుడి వంటి వారు అంటే ఎవరు? ఎవరి సూర్యుడి వంటి వారు? ఎవరు సూర్యుడి వంటి వారుగా మారగలరు? ఎవరి సూర్యుడి వంటి వారుగా మారగలరు? మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడండి 43వ వచనం చదవండి. అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే ఏమవుతారంట? చెవిగలవాడు. కాబట్టి నీతిమంతులు సూర్యుని వల్లే తేజరిల్లుతారు. సంసోను అనగా సూర్యుడి వంటి వాడు. కాబట్టి ఇక్కడ మనవ భార్యకి దేవుని దూత ప్రత్యక్షమే, ఇదిగో దేవుడిని కుమారుని నయించున్నాడు, అతడు నాజీరు చేయబడినవాడు. కాబట్టి ఆ నాజీరు చేయబడిన వాడిని నువ్వు ఎట్లా పెంచాలి అంటే, ఆ నాజీరు చేయబడిన వాడిని దేవుడు నాజీరు చేయబడిన వాడిని సూర్యుడి వంటి వాడిగా అతన్ని సిద్ధపరచాలి. ఆ సూర్యుడు వంటి వాడిగా అతన్ని సిద్ధపరచాలి అంటే ముందు నీ జీవితంలో ఏ అపవిత్రత ఉండకూడదు. ముందు ఎవరి జీవితంలో అపవిత్రత ఉండకూడదు? ఎవరి జీవితంలో? నీ జీవితంలో ఏముండకూడదు. అందుకే దూత చెప్పింది. ఏం చెప్పిందండి? ఏం చెప్పినాడండి దూత ఈ యొక్క మరి మనోవ భార్యకి? 4వ వచనం, కాబట్టి నీవు ఎట్లుండాలా? నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసంనే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైను. అంతేగాని నువ్వు ఇంకో కొడుకు పుడుతున్నాడు, ఆ కొడుక్కి నువ్వేం చేయాలి అంటే ఆ కొడుకుని జాగ్రత్తగా పెంచు, దాని తర్వాత ద్రాక్షరసమును మద్యమును ఆయనకి తాగించొద్దు, అపవిత్రమైనది ఏది తాగకుండా చూడు నీ కొడుకు అని చెప్పినాడా దేవదూత? దేవదూత ఏం చెప్పినాడు? నీ కొడుకు సూర్యుడి వంటి వాడుగా మారాలి అంటే నువ్వు ముందు ఎట్లుండాలా? జాగ్రత్తగా ఉండాలా. ఎట్లుండాలా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
నీ విధానం సరైనదిగా ఉండాలి, నీ నడక సరైనదిగా ఉండాలి. చాలాసార్లు మనం ఏదైతే చేయలేమో మన పిల్లలు అది చేయాలని కోరుకుంటాం. కాదు, నీలో ఆ పరిశుద్ధత, నీలో ఆ వినయ విధేయతలు నీలో ఉండాలి. నీలో నుండి నీ పిల్లల్లోనికి వస్తాయి. లోయలో నుండి యునెక్కేలో నుండి తిమోతిలోనికి ఆ నిష్కపటమైన విశ్వాసం వచ్చినట్లు ముందు నీవు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. మాటల విషయంలో, క్రియల విషయంలో, అన్నిట్లో. అప్పుడు ఇంకొక తరము నువ్వు నీ ద్వారా దేవుడు సిద్ధపరచడానికి, దేవుడు అది నీ సొంత పిల్లలే అయి ఉండొచ్చు, లేకపోతే అది ఇంకా ఇతరులైనా అయి ఉండొచ్చు, ఎవరినైనా సరే సిద్ధపరచడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. మోషే దగ్గర ఉన్నటువంటి ఎఫ్రాయిము గోత్రికుడైనటువంటి యెహోషువను సిద్ధపరచగలిగినాడు. తన తర్వాత తన అంతటి నాయకుడిగా, తన తర్వాత తన అంతటి గొప్ప దైవజనుడిగా సిద్ధపరచగలిగినాడు. కారణం ఏంటంటే మోషే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడు. అనేక సార్లు మనం జాగ్రత్తగా ఉండం కానీ మనం ఇంకో తరం మీద నేరం. ఈ తరం పిల్లలు వినరండి. ఈ తరం వాళ్ళు ఏం చేయరు, ఏం చేస్తాం? ఈ తరం పిల్లలు వినరు. ఈ తరం పిల్లలు నువ్వు వింటే వాళ్ళు వింటారు, నువ్వు వింటే వాళ్ళు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ సూర్యుడి వంటి వాడు. కాబట్టి దేవదూత వచ్చి ఏం చెప్పినాడంటే, ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండాలా, ద్రాక్షరసమే కానీ మద్యంనే కానీ నువ్వేం చేయకూడదు, తాకకూడదు. అపవిత్రమైన దాన్ని ఏం చేయకూడదు, నువ్వు తినకూడదు. చూడండి, అందుకే మళ్ళీ 7వ వచనంలో రెండోసారి మళ్ళీ హెచ్చరిక చూడండి. 6-7 వచనాలు. ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, దైవజనుడు నా వద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతను ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నువ్వు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు ద్రాక్షరసముని కానీ మద్యంని కానీ త్రాక్కుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. ఆ బిడ్డ గర్భం పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడు ఉండని నాతో చెప్పను. కాబట్టి దేవుని యొక్క మరి హెచ్చరికను మనం చూస్తుంటున్నాం. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీకు కుమారుని ఇస్తుంటున్నాడు. ఆ కుమారుని నువ్వు సూర్యునిలాగా పెంచాలి. ఎట్లా పెంచాలి? సూర్యునిలాగా పెంచాలి. ఏ సూర్యుడు? నీతి సూర్యుడిలాగా పెంచాలి. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు నీకేమిస్తుందంట? ఆరోగ్యం ఇచ్చును. అప్పుడు మీరు లేచి కొవ్విన దూడవలే ఏం చేస్తారంట? గంతులు వేయుదురు. చదవండి మలాకి గ్రంథము 4వ అధ్యాయం. అయితే నా నామందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలిగజేయను. మీరు బయలుదేరి కొవ్వున దూడ గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి నీతి సూర్యుడు వలె పెంచాలి, నీతిగా పెంచాలా. ఆ నీతి సూర్యుడు అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తులాగా పెంచాలి. ఆయనలాగా నువ్వు పెంచాలి అంటే ముందు నువ్వు ఆయనలాగా జీవించాలి, ఆయనలాగా జీవించాలి. ఇట్లనే మొదటి తరంలో ఒక ఆయన మరి ఇట్లనే సువార్త ప్రకటిస్తున్నాడంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే అందులోంచి ఒక యవనస్తుడు లేచినాడంటే, లేచి ఏమండి మీరు దేవుని గురించి చెప్తా ఉన్నారు, దేవుడు ప్రేమ స్వరూపి అని, దేవుడు నీ కొరకు రక్తం గార్చినాడని. సరే నేను నమ్ముతాను, అయితే మీరు నాకు దేవుణ్ణి చూపించండి, నేను నమ్ముతాను, దేవుణ్ణి నమ్ముతాను. అప్పుడు అంటే వెంటనే ఆ బోధకుడు అంటే, సరే నేను నీకు దేవుణ్ణి అంతే కదా, సరే నీకు నేను దేవుణ్ణి చూపిస్తున్నాను, నాతో కొన్ని దినాలు నువ్వు ఉండన్నాడు. అంటే ఆయన అంట దేవుణ్ణి చూపిస్తా అంటే నేను మీతో ఎంతకాలమైనా ఉంటా అన్నాడు. సరే ఆ దినం నుండి ఆ యవనస్తుడు ఆ బోధకుడితో, ఆ దైవదాసుడితో ఉండడం మొదలుపెట్టిన తర్వాత ఈ యొక్క దైవసేవకుడు ఏమి చెప్పలేదు, ఆయనకి మౌనంగానే ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి మాత్రము ఈ యొక్క దైవదాసుని గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు వచ్చింది ఏమన్నాడంటే, నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు నిజమైన వాడు, సజీవుడు. ఆ దినం ఆ వ్యక్తి మారుమనసు పొందాడు, యవనస్తుడు మారుమనసు పొందాడు. ఆయనే ఎవరు తెలుసా? సెయింట్ అగస్టిన్. ఎవరైనా ప్రపంచానికి క్రీస్తుని ప్రకటించినటువంటి గొప్ప స్వార్థికుడు సెయింట్ అగస్టిన్. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో నీతి సూర్యుడిలాగా పెంచు. నీతి సూర్యుడిలాగా పెంచాలి అంటే ఏంటి? దూత చెప్పినాడు ఈ యొక్క మనోవ భార్యకి, ఇదిగో అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు, నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే కానీ మద్యంని కానీ తాగుకుండుము,
అపవిత్రమైన దాన్ని దేనిని తినకుండము. ఈ హెచ్చరిక, ఈ యొక్క నియమము మరి ఈ మనోవాకి పుట్టబోయే కొడుకుకి కాదు ఈ హెచ్చరిక, ఈ నియమం. ఈ హెచ్చరిక, ఈ నియమం ఎవరికంటే మరి ఇదివరకే దేవుని సంతతిగా మార్చబడిన మనోవాకి, మనోవా భార్యకి. కాబట్టి ఇంకో తరాన్ని మనం సిద్ధపరచాలి అంటే, నీతి స్తురుల్లాగా ఇంకో తరాన్ని మనం సిద్ధపరచాలి అంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మరి తిబెరే సముద్ర తీరంన జాగ్రత్తగా లేని కొంతమంది దేవుని పిల్లలు ఉన్నారు. అందుకే తిబెరే సముద్ర తీరంనకు ప్రభు వెళ్ళినాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీదకి ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణికుడి పక్కన వల వేయడి, మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున చాలండి వల ఏమైపోయిందంట, వాగలేకపోయాను. 15వ వచనం చదవండి. ఇప్పుడు వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అనే సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదుని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలు మేపమని అతనితో చెప్పాను. 16వ వచనం. యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా? రెండోసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించినని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. 17వ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తం ఎరిగిన వాడవు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో ప్రభు అన్నాడు. యోహాను, సిమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎఫెసీ సంఘం మీద మోపబడిన నేరం, నీ మీద నేరం ఒకటి మోపవలసినది. ఏంటా నేరము? నీకున్న మొదటి ప్రేమ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఆయనను మొదటి నీకున్న ప్రేమను వదిలేతివి అని. నేను నీ మీద తప్పు ఒకటి ఏం చేయాల్సిందంటండి, నీ మీద తప్పు ఒకటి మోపాల్సింది. ఏంటా తప్పు? ఏంటంటే నీకుండినటువంటి మొదటి ప్రేమను ఏం చేస్తున్నావు నువ్వు? మొదటి ప్రేమ పోయింది. మొదటి ప్రేమ. పెళ్ళైన కొత్తల్లో భార్యని కాలు కింద పెట్టినారు. పెళ్ళైన కొత్తల్లో కొంత పాత పడితే కాళ్ళు పైన పెట్టినారు. పెళ్ళైన కొత్తల్లో ఏం చేయరు, కాలు కింద పెట్టినారు. కొంతకాలం అయిన తర్వాత కాలు పైన పెట్టుకునేవారు. ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు. సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు. ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళేదానని పలికితివిగా. ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళేదానని పలికితివిగా. ఆది ప్రేమను విడచిపెట్టితివా,
ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా, ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. మనుష్య సంగతులను తలచి మనుష్య చెలకు లొంగిపోయి, మనుష్య సంగతులను తలచి మనుష్య చెలకు లొంగిపోయి, యేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకొంటివి, యేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకొంటివి, ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా, ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితి. మాదిరిగా జీవించడం మానేసినాం, మాదిరి లేదు ఇప్పుడు. కాబట్టి మరి సంసోను లాంటి మరి విశ్వాస వీరులను సిద్ధం చేయాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సంఘ జీవితంలో నువ్వు క్రమంగా ఉండాలి. అందుకే ఇంకో తరాన్ని సిద్ధం చేయాల్సినటువంటి మరి యేసు ప్రభు శిష్యులు ఇప్పుడు భయము చేత వెనుదిరిగినప్పుడు ప్రభు, పిల్లలారా తినుటకు ఆహారం ఏమైనా ఏముంది మీ దగ్గర తినడానికి? నా లోకానికి ఇవ్వడానికి ఏముంది మీ దగ్గర? సరే లోకానికి కాదు, కనీసం నాకు ఇవ్వడానికి మీ దగ్గర ఏం ఆహారం ఉంది? కనీసం మీరు తినడానికి మీ దగ్గర ఏ ఆహారం ఉంది? మీ దగ్గర ఏమీ లేదు, తినడానికి కూడా ఏమి లేదు ప్రభు. కుడివైపోయండి, కుడివైపు వేసినారు, విస్తారంగా పట్టినారు. ప్రభు వాళ్ళతో మాట్లాడినాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? సంగమా నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు క్రీస్తును ప్రేమిస్తున్నావా? నీ శ్రేష్ఠైన క్రీస్తును, నీ ప్రియుడైన క్రీస్తును, నీ రక్షకుడైన క్రీస్తును ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు? జాగ్రత్త, ప్రభువును ఒకసారి పరిశీలించుకో. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి జాగ్రత్తగా పరిశీలించుకుని జీవితాన్ని చక్కబరుచుకుని దేవుని సన్నిధిలో మార్చుకుంటే నువ్వెంతో దీవించబడతావు. నువ్వు సిద్ధపడాలి, నువ్వు ఇతరులను సిద్ధపరచాలి అంటే నువ్వు సిద్ధపడాలి. ముందు నువ్వు మాదిరిని కనబరచాలి అన్ని విషయంలో, అని అప్పుడు నీ ద్వారా ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు నేను ఒక సాధనంగా, పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే దావీదు కీర్తనలు అంటున్నాడు, పిల్లలారా నేను మీకు ఏం చేస్తాను? దేవుని యందలి భయభక్తులు నేను మీకు నేర్పిస్తాను. 55వ కీర్తన ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 55 చదవండి. ఏ మాట? కీర్తనలు కాబట్టి మనం చూస్తుంటున్నాం 34 అనుకుంటా. చూడండి, కీర్తనలు 34. కాబట్టి ఎన్నది? కీర్తనలు 34:11. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, నేను మీకు ఏం నేర్పిస్తాను? యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తాను. కాబట్టి దేవుని యందు భయభక్తులు ముందు మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఆ యూదురాలు, ఇశ్రాయేలీరాలు ఐగుప్తునితో వివాహమైంది వాస్తవమే, తాను కూడా ఐగుప్తురాలుగా మారకపోయింటే ఎంత బాగుండేది. యూనెకేకి గ్రీకు దేశస్థుడు వివాహమైంది వాస్తవమే, కానీ తాను గ్రీసు దేశస్థురాలుగా మారిపోలేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మన భార్య మనం చూస్తుంటున్నాం దేవదూత చేత ఆజ్ఞ పొందింది. అదేవిధంగా చిన్న సూర్యుని వంటి వానిగా సంసోనుని సిద్ధపరిచింది. తను సిద్ధపరిచి దేవుని ప్రజలకి ఇచ్చింది, ఒక వీరుణ్ణి ఇచ్చింది, దేవుని సంఘానికి ఒక వీరుణ్ణి, ఒక పరాక్రమశాలిని ఇచ్చింది. నువ్వేమిస్తున్నావు దేవుని సంఘానికి? కలవరాన్ని, అనుమానాన్ని ఇస్తున్నావేమో. ఇతరుల హృదయంలో కలవరం పుట్టిస్తున్నావేమో నువ్వు. ఇతరుల హృదయంలో అనుమానం పుట్టిస్తున్నావేమో నువ్వు. అనుమానం పుట్టించేవాడు అపవాది, కలవరం పుట్టించేవాడు అపవాది. కలవరం పుట్టిస్తున్నావేమో ఇతరులకి నువ్వు, నీ మాటల వలన, నీ క్రియల వలన. జాగ్రత్త. మనవ భార్య ఒక సూర్యుడి వంటి వాడిని సంఘానికి ఇచ్చింది. యూనెక్కే ఒక మృగములతో పోరాడగలిగినటువంటి వీరుణ్ణి, ఆత్మీయ వీరుణ్ణి సంఘానికి ఇచ్చింది. కానీ ఈ షీలోమెత్ అనేటువంటి
ఐగుప్తీయుని భార్య, యూదురాలైన ఐగుప్తుని భార్య ఒక వీరుడిలాగా తన కుమారుని సిద్ధపరచలేకపోయింది. దేవుణ్ణి దూషించేవాడిగా మారిపోయినాడు కొడుకు. ఆఖరికి రాళ్లతో కొట్టి చంపబడ్డానికి కారణమైనాడు. కాబట్టి ఇంకో తరం సిద్ధపరచాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది. జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త చేసుకుంటే, జీవితాన్ని మార్చుకుంటే బాగుండు. కాబట్టి ఆనాడు తిబిరే సముద్రం దగ్గర మరి పేతురు, అక్కడ ఉన్నటువంటి తక్కిన శిష్యులు 7 మంది, పేతురుతో కలిపి 7 మంది తమ జీవితాన్ని మార్చుకున్నారు. వారు దేన్ని ప్రేమిస్తున్నారో పరీక్షించుకొని సరి చేసుకున్నారు. తిరిగి పడిపోయినటువంటి స్థితిలో ఉండి తిరిగి ప్రభుని ప్రేమించే స్థితిలోనికి వచ్చినారు. తిరిగి జయప్రదముగా దేవుని సేవించినారు. దేవుడి మాటలు నీ కొరకై మన కొరకై దీవించునుగా. దయచేసి వచ్చే మంగళవారం VBS ఆరంభమవుతున్న మన దగ్గర ఎన్నో కొరతలు ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థించండి. మరి దేవుడు VBS పరిచయలో ఏ కొరత లేకుండా చేయనట్లు, దేవుడు సహాయపడినట్లు దయచేసి మీరందరూ సంఘంగా ప్రతిరోజు VBS పరిచర్య అయిపోయేంత వరకు, వచ్చే ప్రభుదినం వరకు, ఈ వచ్చే ప్రభుదినం కాక 28వ తారీఖు వచ్చే ప్రభుదినం వరకు రోజు గంట సేపు ప్రార్థన చేయండి ఇంట్లో. కాబట్టి దేవుడు ఆ పరిచయం ఎంతో ఘనంగా జరిగించినట్లుగా ప్రార్థించండి. పత్రికలు ప్రింటింగ్లో ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరి రేపు కొన్ని సంఘాలకి పత్రికలు పంచుతాము. శనివారము మన దగ్గర ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు తీసుకోండి. రేపన్న వచ్చి తీసుకోండి. పత్రికలు పంచండి, ప్రార్థనాపూర్వకంగా పంచండి. అనేకుల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మీకు పరిచర్లు డ్యూటీలు కూడా వేస్తాం VBS అప్పుడు. కాబట్టి మీరు ఇది కాదు అనకుండా మీకు అప్పగించబడిన పరిచర్యను మీరు చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి దయచేసి ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తాను. ప్రార్థన చేస్తాం. ఇంకా VBS పరిచర్య కొరకు దేవుడు ఏదైనా మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవునిటికి తీసుకొని రావాల్సిందిగా కూడా మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఆది కాండం నుండి ప్రకటన వరకు భవిష్యత్ జ్ఞానం కలిగిన వారి గురించే రాయబడింది ప్రభు. అంత మాత్రమే కాదు, యాకోబు భవిష్యత్ జ్ఞానం కలిగినాడు. గర్భంలో నుండి పోరాడేవాడుగా మారినాడు. వ్యభిచారితో అంత మాత్రమే కాదు, భ్రష్టుడితో పోరాడినాడు. ప్రభా, నేను నీ వంటి వాడని కాను అని పోరాడినాడు ప్రభా. అందుకే యాకోబుకి భవిష్యత్ జ్ఞానం మీరు ఇచ్చినారు ప్రభా. మెటుకు షిలోమితి యూదురాలైన ఐగుప్తుని భార్య ప్రభా తన కుమారుణ్ణి ఒక దైవజనుడిగా సిద్ధపరచలేకపోయింది. కానీ మరి యూదురాలైన ఇశ్రాయేలీరాలైనటువంటి ఆ గ్రీసు దేశస్థుడి భార్య అయిన యునెక్కే, తన తల్లి అయిన లోయే, ఇద్దరు కూడా తమ కొడుకుని మనవణ్ణి విశ్వాస వీరుడిగా మార్చుకోగలిగినారు ప్రభా. మనోవా భార్య ఒక వీరుణ్ణి సంఘానికి ఇచ్చింది ప్రభా. మరి మీకు విధేయత చూపించి మీరు ఎందుకు ఇవ్వగలిగినారు? వారు ఎంతో జాగ్రత్తగా జీవించినారు కాబట్టి ఇవ్వగలిగినారు ఒక విశ్వాస వీరుణ్ణి. ఆ షులమితి అనేటువంటి ఐగుప్తుని భార్య అయిన యూదురాలు తనలో జాగ్రత్త లేదు, అందుకే తన సంతానాన్ని సిద్ధపరచుకోలేకపోయింది ప్రభా. ప్రార్థిస్తున్నాం, మేము అటువంటి వారంగా ఉండకుండా ఇంకో తరాన్ని సిద్ధపరిచే వారంగా ఉండడానికి, ఇంకో తరంలో నీతి సూర్యుని వంటి వారిని సిద్ధపరిచే వారంగా ఉండడానికి, ఇంకో తరానికి నీతి సూర్యుని వంటి వారిని ఇవ్వగలిగే వారంగా ఉండడానికి మీరు సాయం చేయండి. మృగములతో పోరాడి జయప్రదముగా ముందుకు సాగిపోయే వారిని ఇవ్వగలిగే తిమోతి వంటి ప్రభా, సంసోను వంటి ఆత్మీయ వీరుల్ని ఇవ్వగలిగేటువంటి వారంగా నన్ను మమ్మల్ని ఉంచండి. మానవ వార్తబాటులో విత్తబడిన వాకి నిరుగట ఫలించండి. ముందు దీవించండి, బాధ్యతల్లో తోడేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట వచ్చిన వారిని బట్టి వందనాలు. వెళ్తుండగా ఆస్వాదించి పంపించమని ప్రభా. తిరిగి శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ప్రభుని పరిచయల కొరకే తోడేయండి మని మమ్మల్ని కూడా విస్తారమైన బాధ్యతల్లో తోడైనారు. తండ్రిని జ్ఞాపం చేసుకుంటున్నాం, మంచి ఆరోగ్యం ఇమ్మని, ఇంకా కూడా ఈ బాధ్యతల్లో ముందుకు సాయపడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి మహిమ కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట వందనం చెల్లించి స్తుతించి దీని మనసుతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం, రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప ఇక్కడ చిన్న వారందరికీ, సర్వలోకంలో చెందిన పరిశుద్ధులందరికీ మెట్టుకు మనము జాగ్రత్తగా ఉండి అపవిత్రమైన దాన్ని మెట్టుకు తాకని వారంగా, ముట్టని వారంగా ఉంటూ నీతి సూర్యుని వంటి వారిని సిద్ధపరచడానికి, మృగములతో పోరాడి జయప్రదంగా దేవుని కొరకైనా గొప్ప సాక్షులుగా జీవించే వారిని సిద్ధపరిచే వారంగా ఉండడానికి మనకును ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప మెట్టుకు గ్రీకు దేశస్థుడి భార్య అయినటువంటి యూదురాలైన ఇశ్రాయేలీరాలైన యునెక్కేకి తోడైనట్లు, మెట్టుకు మనోవా భార్యకు తోడైనట్లు మనకును తోడయండి, నడిపించును గాక.
ఆమె. ప్రైజ్ ది లార్డ్.